శుభోదయం అండి, అందరికీ నమస్తే. సో మనం చదువుకుంటున్నటువంటి ఎఫ్ఆర్జమ్స్లో ఈరోజు సార్ నమస్తే. నమస్తే 21st ఎఫ్ఆర్జము. అందులో మనము చూద్దాం. నౌ, as it is undeniable that the curative principle in medicines is not in itself perceptible, and as in pure experiments with medicine conducted by the most accurate observers, nothing can be observed that can constitute them medicines or remedies except that power of causing distinct alterations in the state of health of human body. అంటే ఈ మెడిసిన్స్ కూడా మనం ప్రీవియస్ అఫోర్డమ్స్ లో కూడా ఏం చదువుకుంటున్నాము? ఈ మెడిసినల్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఎట్లా దీని ఏ- పోయి ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు పోయి ఎక్కడ ఉంటుంది అనే దాన్ని చూస్తే కూడా ఇక్కడ ఆ మెడిసిన్ యొక్క క్యూరేటివ్ పవర్ ఉంటుంది అనమాట. అంటే దాని పవర్ ఎట్లా తెలుసుకుంటున్నాం మనము? దానికి ఈ పవర్ ఉంటుంది, ఈ సిస్టమ్ని ఆల్టర్ చేసే పవర్ ఉంటుంది, ఈ నొప్పిని పోగొట్టే పవర్ ఉంటుంది అనేటువంటిది ఎట్లా తెలుసుకుంటున్నాం అంటే దట్ పవర్ ఆఫ్ కాజింగ్ డిస్టింక్ట్ ఆల్టరేషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ పర్టికులర్లీ ఇన్ దట్ ఆఫ్ ద హెల్దీ ఇండివిజువల్. మనం ఎక్కడ ప్రూవ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా? హెల్దీ ఇండివిజువల్లో ప్రూవ్ చేస్తున్నాం. హెల్దీ ఇండివిజువల్లో ప్రూవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? మనకి సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ బట్టే కదా మనం మెటీరియల్ బిల్డ్ చేసింది. సో అదే పవర్ మనకి డ్రగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ డ్రగ్ పవరే మనకి ఇంత దూరం మనకి ఈ విధంగా తెలుస్తుంది in that of a healthy individual and of exciting in him various definite morbid symptoms. So it follows that when medicines act as remedies, they can only bring their curative power into play by means of their power of altering man's state of health by the production of peculiar symptoms. అంటే ఇప్పుడు మనకి కూడా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? పెక్యులర్ సిమ్టమ్స్ ఉంటాయి. పెక్యులర్ సిమ్టమ్స్ వస్తుంటాయి కదా, ఒక్కొక్క శరీరంలో ఒక రాగా వస్తుంటాయి కదా. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఏం జరగాలి అని అంటే ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఆల్టర్ చేయాలి, ఆ విధంగా ఎట్లా పోగొట్టాలి అనేది మనం గమనించుకోవాలి. ఆ పోగొట్టిన దాని వల్ల ఏం జరుగుతుంది? మనకి ఆటోమేటిక్గా క్యూరి ఆరోగ్యం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇదే మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాలని ఎలా తెలియాలి మనకి అని అంటే అదే మెడిసిన్ని మనం జాగ్రత్తగా హెల్దీ ఇండివిజువల్లో ప్రూవ్ చేస్తాము. హెల్దీ ఇండివిజువల్లో ప్రూవ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? దాని ద్వారా వచ్చినటువంటి సిమ్టమ్స్ తీసుకొని జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనము ఒక డిసీజ్డ్ ఇండివిజువల్లో ప్రూవ్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని కూడా డిస్ ఏమన్నా డిమినిష్ అయిపోతాయి అనమాట. అంటే తగ్గిపోయిన తర్వాత మనం అప్పుడు జరగవచ్చు అనమాట. అంటే ఓకే, ఇట్లా ఉంటుందా, దీని మెడిసినల్ పవర్ ఈ విధంగా ఉంటుంది అనేది మనం గుర్తించవచ్చు అని చెప్తున్నారు. And therefore, we have only to rely on the morbid phenomena which the medicines produce in the healthy body as the sole possible revelation of their indwelling curative power in order to learn what disease producing power, at the same time what disease curing power each individual medicine possesses. అంటే ఇదే సేమ్ ఆ మెడిసిన్ యొక్క పవర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనము క్లియర్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని అక్వైర్ చేసుకోవాలి, ఆ మెడిసినల్ పవర్స్ మనం ఏ విధంగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని అంటే కూడా ఎట్లా దాన్ని ఒక హెల్దీ ఇండివిజువల్లో ప్రూవ్ చేసిన దాన్ని కూడా అంత క్లియర్గా మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. దాన్ని గుర్తుపెట్టుకొని అదే వచ్చిన ఒక డిసీజ్లో వచ్చినటువంటి వాటిల్లో అదే మెడిసిన్ ఇస్తే తప్పకుండా ఆ క్యూరేటివ్ పవర్ ఆఫ్ మెడిసిన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి డిసీజ్డ్ ఇండివిజువల్లో ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి అన్నట్టుగా మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది, మనకి ఆ మెడిసిన్ యొక్క పవర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. మాస్టర్ గారు ఇప్పుడు తెలుగులో చదువుకుందాము. పర్యవసా పర్యవసానం ఏమనగా ఒక ఔషధమునందున్న రోగ నివారణ శక్తి నిర్ణయింపబడుటకు ఆరోగ్యవంతునిపై అది వేదనలు పుట్టించునట్టి శక్తిని గమనించవలెను. అంతే కదా. అంటే డిసీజ్ ప్రొడ్యూసింగ్ సిమ్టమ్స్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తాయి అంటే దాన్ని హెల్దీ ఇండివిజువల్లో ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తాయి. పర్యవసానం ఏమనగా ఒక ఔషధమునందున్న రోగ నివారణ శక్తి, దానిలో ఉన్నటువంటి హిడెన్ పవర్ నిర్ణయింపబడుటకు ఆరోగ్యవంతునిపై అది వేదనను పుట్టించునట్టి శక్తిని గమనింపవలెను. దానికి వివరణ కూడా చెప్తున్నారనమాట. ఏ ద్రవ్యమైనా ఆరోగ్యవంతునిపై ప్రయోగం చేసినప్పుడు అది వేదనను పుట్టించునో లేదో చూడవలెను. అంటే ఏదైనా ఒక మెడిసిన్ ప్రూవ్ చేసినప్పుడు అది ఏదైనా కొన్ని సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందా చేయట్లేదా అనేది గమనించాలి. పుట్టించినచో దానిలో ఔషధ శక్తి ఉన్నది, లేనిచో లేదు. ఒకవేళ అది సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, అందులో మెడిసినల్ పవర్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు.
ఈ కారణముననే ఆహారము ఔషధ ద్రవ్యము కాజాలదు. అంటే ఇదొక్క సిమ్టమ్ వల్లనే మనకి, అంటే ఇదొక్క ప్రిన్సిపల్ వల్లనే మనకి ఆహారం అనేది ఔషధంగా మారదు అనేది చెప్తున్నారు అనమాట. ఉప్పు, మిరపకాయ మున్నగు వారిని మ్, ఆహారమందు వాడుచున్నాము. అందువల్ల జీర్ణము చేయు శక్తియు ఔషధమునుగానే మనము ఉపయోగించుచున్నాము. ఉప్పు, మిరపకాయ మున్నగునవి స్వతంత్రముగా ఆహార ద్రవ్యములు కావు. ఉప్పు మిరపకాయలు అనేవి కూడా అది ఆ, ఆహార పదార్థాలు అనేవి కావు, మొత్తం ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి కావు. ఇక్కడ అది మెడిసినల్ ప్రోడక్ట్ గా మనం కొంచెం ఇండ్యూస్ చేసుకుంటున్నాం. దేనికోసము? వాటిని ప్రత్యేకముగా ఆరోగ్యవంతునిపై ప్రయోగించినచో తీవ్రమైన వేదనలు పుట్టును. కనుకనే హోమియోపతిలో దీనిని వ్యాధి నివారణ ఔషధముగా వాడుచున్నాము. మిరపకాయ నుండి క్యాప్సికం అనే ఔషధమును తయారు చేసినచో నోరు మంట, నోటిపూత, కన్నుల వెంట ముక్కుల వెంట నీరు, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ వ్యాధులు మున్నగు వేదనలతో కూడిన రోగము నివారణమగును. అట్లే ఉప్పు నుండి తయారు చేసిన నేట్రమ్యూర్ అనే మందు ఘోర వ్యాధులను నివారించును. అంటే మనకి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆహార ద్రవ్యములు ఔషధ ద్రవ్యములు అన్నట్టుగా, అంటే ఆహార పదార్థాలు ఔషధ పదార్థాలు అన్నట్టుగా. అంటే మనం ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది ప్రూవ్ చేసినప్పుడు దాని ద్వారా సిమ్టమ్స్ వచ్చినట్లయితే అది మెడిసినల్ కిందకే వస్తుంది. ఇప్పుడు రైస్ తీసుకున్నాం అనుకోండి, రైస్ కానీ బెండకాయ కానీ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, అది ప్రూవ్ చేసినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ వస్తాయా అంటే ఏం రావు. కాబట్టి అది ఆహార ద్రవ్యము. అదే మిరపకాయ, ఉప్పు, కారము, ఇంకా తర్వాత ఆ, ఇప్పుడు మనం వేసుకుంటాం కదా మిరియాలు కానీ, లేదంటే హింగ్, అసఫోటిడా, ఇటువంటివన్నీ కూడా ఆహార పదార్థాల లాగానే వాడుతున్నాము. కాకపోతే అది ఏంది, అది ప్రూవ్ చేసినప్పుడు సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అది ఔషధ ద్రవ్యం కిందకి వస్తుంది అన్నట్టుగా మనం కన్సిడర్ చేసుకుందాం. అది ఎవరు చెప్పినా చెప్పుకున్నా మనం కన్సిడర్ చేసుకొని చూసినట్లయితే తప్పకుండా మనకి కొన్ని ఏమంటారు సిమ్టమ్స్ వచ్చేది ఉంటది. కాబట్టి వాటిని ఆహార పదార్థములుగా తీసుకుంటే తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది, బాడీ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తారు ఇక్కడంతా కూడా. ఇక్కడ హోమియోపతి వాడినప్పుడు ఇవన్నీ తినొద్దు, పథ్యం ఉండాలి, ఉల్లిగడ్డ తినొద్దు, ఎల్లిగడ్డ తినొద్దు అన్నట్టుగా అంటుంటారు కదా, దానికి ఇదే కారణం అన్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఇది మనకి 21st ఆఫ్ మనకి మాస్టర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుస్తాం. శుభోదయం, నమస్కారం అండి అందరికి. నమస్కారం సార్. శుభోదయం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాము. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. ఈరోజు మనకి అత్యుత్తమైన
శారీర ఔషధ గుణదీపిక ఏది? హోమియోపతి మెడిసిన్ గుర్తుపెట్టుకో. అత్యుత్తమమైన శారీర ఔషధ గుణదీపిక ఏది అంటే హోమియోపతి మెడిసిన్. ఎందుకు చెప్పండి? ఔషధ గుణదీపిక అనం మనం హోమియోపతిని. ఇది శారీర ఔషధ ఆరోగ్యవంతుల గుణదీపిక. మీద ప్రయోగించబడి వాళ్ళ యొక్క లక్షణాలను మనకి పూర్తి స్థాయిలో అందించింది కాబట్టి దీన్ని శారీర ఔషధ గుణదీపిక అని అంటున్నాం. గుడ్. ఇంకా ఇంకేమన్నా? సరే. ఉప్పు ఉప్పు ఏ టేస్ట్ ఉంటుందండి? ఉప్పు ఏ టేస్ట్ లో ఉంటుంది? ఉప్పు పుల్లగా టేస్ట్ ఉప్పుకి ఉంటుంది టేస్ట్ సార్. లేదు. ఉప్పు టేస్ట్ లేదు, మన నాలుకకి ఉప్పు తెలుసుకునే గుణం ఉంటుంది. గుడ్. ఇంకా మా చింతపండు చింతపండు ఏ టేస్ట్ ఉంటుంది? సరే. ఈకే గారు ఏం చెప్తారంటే చింతపండు పుల్లగా ఉండదు, నీ నాలుక మీద వేసుకున్నప్పుడు పుల్లగా ఉంటుంది. ఒకవేళ పుల్లగా ఉంటే దానికి గోరీలు పోయి పండ్లు పుచ్చిపోయిపోయేవి. అందుకని అది శరీరానికి ప్రయోగించినప్పుడు శరీరం యొక్క ప్రతిక్రియ మాత్రమే ఆ, పుల్లగా కానీ ఉప్పగా ఉండడం అనేది. అది ఆహారం అనేది ఆ యొక్క ఆహార ద్రవ్యం కానీ ఆ ఔషధ ద్రవ్యం కానీ ఆ, శరీరంలోకి తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రతిక్రియ ఆ టేస్ట్ని చూపిస్తుంది. అందుకని అటువంటి ఔషధాన్ని ఆరోగ్యవంతునిపై ప్రయోగించినప్పుడు ఏ లక్షణాలు అయితే ప్రొడ్యూస్ చేయాయో వాటిని మెటీరియల్ మెడికల్గా మనం తీసుకున్నాం. అర్థమైందా? అందుకనే ఇది ఇంకోటి ఎందులో ఇది ఎవరి మీద ప్రూవ్ అయింది? హ్యూమన్ బీయింగ్ మీద ప్రూవ్ అయింది కదా. హోమియోపతి అనేది హ్యూమన్ బీయింగ్ అంటే మా ఆ, ఆ, మనుషుల మీద ప్రూవ్ అయింది కనుక అత్యుత్తమమైన మెటీరియల్ మెడికల్ గుర్తుపెట్టుకో. జంతువుల మీద ప్రూవ్ కాలేదు. అందుకని మనకు హోమియోపతిలో మెంటల్ పెయిన్, వైటల్ పెయిన్, ఫిజికల్ పెయిన్ 3 ప్లేన్లు కూడా మనం చూడగలుగుతాం. ఆ ప్లేన్లో యొక్క వ్యాధి కారణాలు ఉంటాయి కనుక వ్యాధి మూలం ఉంటుంది కనుక మనం ఒక వ్యాధిని సమూలంగా నివారించగలుగుతాం. అది అందుకని ఇవాళ అదే చెప్తున్నాడు. ఈ యొక్క పదార్థము ఔషధ ద్రవ్యంగా పనిచేసి ఒక మనిషి యొక్క శరీరంలో మార్పులు తీసుకొస్తుందో దాన్ని అదే లక్షణాలున్న మనిషికి అదే ఔషధాన్ని ఇచ్చినప్పుడు ఆ లక్షణాలు నివారించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. తద్వారా ఆ లక్షణాలు వెళ్ళిపోతున్నాయి. అర్థమైందా? అదే డిసీజ్ ప్రొడ్యూసింగ్ పవర్గా అవుతుంది. అట్ ది సేమ్ టైం వీఆర్ యూజింగ్ యాజ్ ద డిసీజ్ క్యూరేటింగ్ పవర్. అది ఇక్కడ మనకు క్లియర్గా ఒక ద్రవ్యం ఏ విధంగా ఒక ముళ్ళు ఉంది, రోడ్ మీద వెళ్తుంటే ఒక ముళ్ళు గుచ్చి బాగా నొప్పైంది. అదే ముళ్ళు గుచ్చినప్పుడు మన సుశ్రుతుడు ఇలాంటి ఋషులు ఏం చేశారు? ఇంకో ముళ్ళుతో దాన్ని తీశారు. అర్థమైందా? ఇంకో ముళ్ళుతో దాన్ని తీశారనమాట. అంటే ఒక ముళ్ళు కుచ్చినప్పుడు అది రోగంగా పనిచేస్తుంది, ఇంకో ముళ్ళేమో దాన్ని తీసేయడానికి నివారణ పనికొచ్చేట్టుగా దర్శించినారు ఋషులు. ఆ ఋషి ఎవరంటే హనుమాన్ గారు. గుర్తుపెట్టుకో, అద్భుతమైన శాస్త్రాన్ని మనకి ఇచ్చారు ఆయన. అది ఇక్కడ మనకి ఈ అపార్జంలో చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్ కదా? సో నెక్స్ట్ మంగళవారం మోస్ట్లీ మనకి ఎక్స్పర్ట్ క్లాస్ అనే ఒక దేని మీద అంటే క్లాస్ ఆన్ రైనీ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, జీవన విధానం ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనకు చెప్తానని చెప్పారు. ఆయుర్వేద డాక్టర్ గారు ఒకరు. నేను మీకు గ్రూప్లో పెడతాను.
అందుకని అది దానివల్ల చాలా మటుకు ఉపయోగపడుతుంది మనకి. అది కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఇంకొన్ని మదర్ టించర్స్ మిగిలిపోయాయి, అది కొన్ని చెప్పుకుంటే అయిపోద్ది అనమాట మనకి. మనం షుగర్ సంబంధించిన మదర్ టించర్స్ చెప్పుకున్నామా అండి? చెప్పుకోలే. చెప్పుకోలే డయాబెటీస్ సంబంధించినవి? చెప్పుకోలేదు చెప్పుకోలేదు సార్. సార్. ఆ హెడ్డింగ్ కింద చెప్పుకోలేదు. ఆహా, ఆ హెడ్డింగ్ కూడా కొన్ని మదర్ టించర్స్ కూడా ఉండిపోయాయి. సరే, ఓకే. ఓకే, మనకు షుగర్ ఉంది అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే మొదటి టీచర్ ఏంటి? సిజీజియం. సిజీజియం, జామ్, సిఫ్లాన్ రెండికా కూడా వస్తుంది సార్. సిఫ్లాన్ రెండికా. చాలా ఉన్నాయి. అంటే తక్కువ గుర్తొచ్చే కొన్ని ఉంటాయి టిప్స్ లాగా. చూసారండి సిజీజియం దేని నుంచి తయారు చేశారు? నేరేడు. నేరేడు గింజల నుండి. సిజీజియం ఎవరు స్క్రీన్ యూజ్ చేస్తున్నారు సార్? ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరో స్క్రీన్ యూజ్ చేస్తున్నారు, చూసారా? నేరేడు మొదటి నుంచి దాని నుంచి తయారు చేస్తారు. సిజీజియం, జాంబోలినం అందరం చూస్తూ ఉంటాం సీజన్ కూడా కదా. ఇప్పుడు సీజన్ సార్. అయితే ఇక్కడ మరి సిజీజియం జాంబోలినం దేని మనము ఎలాంటి చెట్టు నుంచి తీసుకుంటారు? గింజల నుంచి. దేశవాళీ చెట్టు నుంచి తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. దేని దానికి తీసుకుంటే దాని యొక్క ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి. అందుకని ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ కూడా దేశవాళీ దానిలోనే ఉంటాయి. అర్థమైందా? అందులో హైబ్రిడైజేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? హైబ్రిడ్లో ఏమవుతుంది చెప్పండి? ఒరిజినల్ ప్రాపర్టీస్ ఉంటాయా కదా? జెనెటిక్ దాన్ని ఉండవు సార్. ఆల్టర్ చేసి ఉంటారు కదా. అందుకని దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని వెళ్ళిపోయి ఉంటాయి. హెర్బల్గా పనిచేయం కూడా అది వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని దేశవాళీ చెట్టు నుంచి తీసుకున్న వాటిలోనే ఉపయోగపడతాయి. అందుకని మేము కూరగాయలు కానీ ఏవి కానీ దేశవాళీవే తీసుకుంటాం. ఒకసారి గురు పూజల్లో శ్రీని మాస్టర్ గారు ఈకేఆర్ అబ్బాయి మూడో అబ్బాయి ఒక పాయింట్ చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే చిలకలు కానీ ఏవి కానీ కొట్టిన జామకాయలు కానీ కొట్టిన పళ్ళు కానీ తీయగా ఉంటాయి. ఎందుకు చెప్పండి? అవి కొడితే తీయగా అవుతాయా? అవి తీయ ఉంటేనే తింటాయి. దే హ్యావ్ మోర్ నాలెడ్జ్. మనకన్నా చాలా తెలివి ఉంది వాటికి. ఏవైతే తీయగా ఉన్నాయో అవి మాత్రమే తింటుంది అది. అయితే అవి హైబ్రిడ్ వాటిని తినదు ఎక్కువ మటుకు. దేశవాళీలో ఏవైతే మంచి తీయగా ఉన్నాయో వాటిని మాత్రమే తింటదంట. ఎందుకంటే ఏది ఆరోగ్యాన్ని కాపాడదో వాడికి తెలుసంట. వాడికి ఆ బ్రెయిన్ భగవంతుడు ఇస్తాడు, ఏది తినొచ్చు ఏది తినొద్దు. మనకు మాత్రం ఒక ఇండివిజువల్ గా ఇచ్చినాడు. మనకు భగవంతుడు ఏం చేసినాడు? ఒక వివేకాన్ని పెట్టేసి వివేకాన్ని వాడుకొని కొంచెం డెవలప్ కారా అని చెప్పినాడు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, వాడు ఏం తినొచ్చు ఏం తినొద్దు అని వాళ్ళ మదర్ చెప్తుంది. వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తారు? సరేరా, యూ హ్యావ్ యువర్ ఓన్ నాలెడ్జ్, సో దాన్ని బట్టి నువ్వు జస్టిస్ చేసుకొని చెప్తావు. అందుకని హైబ్రిడ్ అవి తినొచ్చు తినొద్దు అనేది పక్షులకి భగవంతుడు చెప్తాడు. మనం మాత్రం దాన్ని పాలు లేపుకొని కదా మన ఇష్టం ఉన్నట్టు దాన్ని చేసుకుంటున్నాం. ఓకే,
అదే మరి సిజిఎం అంటే దేశవాళీ మాత్రమే వాడతాం. ఓకే. ఇవంతా నేరేడు, మనకి ఇవి కనిపించలే. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇదంతా కూడా అందరం చూస్తుంటాం కదా సిజిజిఎం. ఓకే, క్లియర్. इस प्लांट का नाम है सीजियम और ये भी सीजियम है। इसका पौधा बड़ा होता है, पत्ता बड़ा होता है और ये इसकी ड्वार्फ वैरायटी है। पत्ता छोटा होता है और पौधा भी पहली वैरायटी के मुकाबले। ఓకే, సరే. సర్లే, ఓకే, క్లియర్. అందరం చూసా కదా నేరేడు. ఓకే, క్లియర్. అందరం ఇట్ ఈస్ వెల్ నోన్ ప్లాంట్, సో ఇట్స్ నీడ్ నాట్ టు బి డిస్ప్లే. ఓకే, క్లియర్. సిజిజిఎం దేనికి వాడతామండి చెప్పండి? సిజిజిఎం దేనికి వాడతాం? షుగర్ లెవెల్ తగ్గించదు. డయాబెటిక్ లో వాడతాం సార్. డయాబెటిక్ లో సిజిజిఎం వాడతాం. సిజిజిఎం షుగర్ ఉన్నప్పుడు వాడడానికి పెక్యులర్ సిమ్టమ్స్ ఏముంటే బాగుంటుంది? టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు షుగర్కి సిజిజిఎం ఉంది, సఫలాండ్రా ఉంది, జిమ్నమాసిల్ ఉంది, అబ్రమగాస్టా ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మరి సిజిజిఎం ఎందుకు వాడాలండి అంటే, సిజిజిఎం హ్యాస్ ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్ అండ్ ఎమాసియేషన్. ఎవరికైతే విపరీతమైన నిస్త్రాణ మరియు చిక్కిపోవడం, శుష్కించిపోవడం, ఈ రెండు ఉన్నప్పుడు సిజిజిఎం చాలా కామన్ గా వాడతాం, చాలా బాగా వాడతాం. ఓకేనా? ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్ అండ్ ఎమాసియేషన్, అది పెక్యులర్ టిపికల్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మూర్తి గారు మన చక్కగా నోట్స్ ఇస్తున్నారు, అందులో టిపికల్ సిమ్టమ్స్, అటిపికల్ సిమ్టమ్స్ క్లియర్గా అండర్లైన్ చేస్తున్నారనుకో మనం ఇది బాగా నేర్చుకోవచ్చు. ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్ అండ్ ఎమాసియేషన్, ఇది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, డయాబెటిస్ అల్సర్స్ బాయిల్స్ విత్ ఇచ్చింగ్. ఓకే, when there is diabetes also connected with the skin symptoms, sure mother tincture is the సిజిజిఎం. గుర్తుపెట్టుకో. మీకు ఫస్ట్ టిపికల్ సిమ్టమ్స్ కొన్ని చెప్తాను. when there is diabetes with the profound prostration and ఎమాసియేషన్, చిక్కిపోవడం మరియు విపరీతమైన నీరసం ఉన్నప్పుడు సిజిజిఎం బాగా పనికొస్తుంది. నెక్స్ట్, డయాబెటిస్ విత్ స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులతో పాటుగా చర్మ వ్యాధులు ఉంటే అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులు, డయాబెటిస్ అల్సర్స్ అండ్ బాయిల్స్ విత్ ఇచ్చింగ్. డయాబెటిస్ అల్సర్స్ బాయిల్స్ విత్ ఇచ్చింగ్, షుగర్కి సంబంధించిన
చీము కురుపులు కదా, షుగర్ పెరిగిందండి ఎందుకంటే చీము గడ్డలు వచ్చాయండి అంటే సిజిఎం చాలా బాగా పనిచేస్తుంది. దురద కూడా ఉంటుంది. ఎందుకు? స్కిన్ సంబంధించినవి ఏమున్నా సరే డయాబెటీస్తో పాటు ఉండి చిక్కిపోతా ఉంటే ఇది షూర్ మదర్ టించర్, గుర్తుపెట్టు. నెక్స్ట్ సోర్ థ్రోట్ అండ్ స్పాంజీ గమ్స్. స్పాంజీ గమ్స్ అంటే కూడా బాగా వాచిపోయి గొంతుగా కూడా నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకే. క్రానిక్ డయేరియా అండ్ డిసెంట్రీ, షుగర్తో పాటుగా ఉండి చిన్న వాటికి వెంటనే విరేచనాలు కానీ బంక విరేచనాలు ఉంటే కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడు? షుగర్తో పాటు విరేచనాలు, బంక విరేచనాలు. ఇది సిజిజిఎం యొక్క మెయిన్ సిమ్టమ్స్, టిపికల్ సిమ్టమ్స్. ఓకేనా? ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. No other remedy cause in so marked degree of diminution and disappearance of sugar in the urine. ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది, యూరిన్లో షుగర్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అంటారు. ప్రిక్లీ హీట్ ఇన్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఓకే. ప్రిక్లీ హీట్ అంటే ఇట్లా పొడుస్తున్నట్లు ఉంటాయి, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, శరీరం అంతా కూడా ఇట్లా పొడుస్తున్నట్లు ఉంటాయి, సూదితో పొడుస్తున్నట్లు ఉంటాయి. అది సో ప్రిక్లీ హీట్, వేడి. స్మాల్ రెడ్ పింపుల్స్ ఇచ్ వైలెంట్లీ, స్మాల్ చిన్న చిన్న ఎర్ర కురుపులాగా వచ్చేసి షుగర్లో, దాంతోపాటు విపరీతమైన దురద. నెక్స్ట్ ఓల్డ్ అల్సర్స్ ఆఫ్ స్కిన్, అల్సర్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది కొన్ని పాయింట్స్. ఇంకొన్ని పాయింట్స్ it is more important remedy. It promptly diminishes the quantity of the sugar and frequent micturition. యూరిన్ ఎక్కువసార్లు రావడం కానీ యూరిన్లో షుగర్ ఎక్కువ అవడం ఇవి నివారిస్తుంది. ఇట్ ఆల్సో క్యూర్స్ అల్సర్స్ అండ్ కార్బన్కిల్స్ వెన్ ద షుగర్ ఈజ్ హై. షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు అల్సర్స్ అండ్ కార్బన్కిల్స్, చీమ్ పడుతున్నాయి అన్నప్పుడు కూడా షుగర్ సిజిజిఎం చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్య చాలా కేసెస్ అట్లా చూశానండి నేను. అల్సర్స్, కార్బన్ కిల్స్. ఒక ఆమెకి షుగర్ ఎక్కువైనప్పుడు చీము గుళ్ళలు వచ్చేవండి, కేసు చెప్తా వినండి. అయిన తర్వాత ఆమెకి ఆల్రెడీ షుగర్ ఎక్కువైందని షుగర్ టాబ్లెట్ వాడుతున్నా కూడా కొంచెం షుగర్ ఎక్కువైనా కూడా వెంటనే చీము గడ్డలు, ఇంత గడ్డలు వచ్చేవి. ఆపరేషన్ చేశారు, 2-3 సార్లు ఆపరేషన్ కూడా చేశారు వాటిని. ఇంకంతే కదా, అలోపతిలో ఏముంటుంది. ఆపరేషన్ చేశారు. ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకోవచ్చు, శరీరం చేసుకుంటుంది. అందుకని వాళ్ళు తీసుకొచ్చారు. సార్ ఇది గడ్డలు అవుతున్నాయి అంటే నేను చూసి కాన్స్టిట్యూషనల్గా పల్స్టిలా ఉంటే పల్స్టిలా వేసి సిజిజిఎం మదర్ టీచర్ పెట్టానండి. చాలా బాగా తగ్గిపోయింది. అయిన తర్వాత మళ్ళొకసారి అసలు వాకింగ్ చేయకుండా ఏది చేయకుండా మళ్ళీ కొంచెం డిస్కంటిన్యూ చేసి ట్రీట్మెంట్, మళ్ళీ ఒక కాలుకి రెండో ఫింగర్, లెఫ్ట్ లెగ్ రెండో ఫింగర్ మొత్తం చీమ్ పట్టిపోయింది. మొత్తం ఇట్లా కంప్లీట్గా వేలు మొత్తం చీమ్ పట్టింది. అది గ్యాంగ్రీనా స్టేజ్ యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు చెప్పి అమ్మ 1-2 days ఉంచుకొని దాన్ని బట్టి నీ పొజిషన్ చూసి చెప్తా, నువ్వు సరిగా వాడలేదు, నువ్వు ఇట్లా చేస్తే కాదు అని చెప్పేసి అక్కడే ఉంచుకొని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే ఉంచుకొని మళ్ళీ పల్స్టిల్లా 200 వేసేసి
సిజిజిఎం పెడితే మళ్ళీ 2 days 3 days కంప్లీట్ డ్రై అయింది. అయిన తర్వాత ఒక 1 week బ్యాక్ వచ్చింది ఆమె. వేలు మొత్తం యథావిధిగా అయిపోయింది. అంత బాగా పనిచేస్తుంది సిజిజిఎం జాంబూల్ను మదిరించడం. వెన్ అసోసియేటెడ్ విత్ ద కాన్స్టిట్యూషనల్ డ్రగ్, అది మర్చిపోవద్దు. బట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మంగళవారం క్లాస్లో ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా చాలా మటుకు షుగర్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి, షుగర్ వల్ల కార్బన్ కిల్స్ వచ్చాయి, లేకపోతే బెడ్ సోర్స్ వచ్చాయండి, షుగర్ వల్ల చీమ్ గుడ్డలు వచ్చినాయండి అంటే మాత్రం సిజిజిఎం మర్చిపోవద్దండి. అంత బాగా పనిచేస్తుంది. డయాబెటీస్ విత్ ద స్కిన్ డిసీజెస్ అదనమాట. ఇంటెన్స్ థర్స్ట్, స్మాల్ రెడ్ బిస్టర్స్, సన్న ఎర్రగా కురుపుల్లాగా చిన్న చిన్న గుళ్ళలాగా వచ్చినాయంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఇండియన్ హెర్బా లేకపోతే వేరే కంట్రీదా? ఇండియాదే సార్. అందుకని వీటికి ఇండియన్ హెర్బ్స్ ఏవైనా సరే మొదటి జరుపులో చాలా బాగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోండి. కాలాజామ్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో జాంబూల్, తెలుగులో నేరేడు పండు సార్, వాసుదేవ సార్. నేరేడు. అదే కనిపిస్తుంది కదండి. నేను అనేది డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లు చెప్తున్నాను. తెలుగులో అయితే నేరేడు. ఓకే. చరకుడు ఆయుర్వేదంలో ఈ నేరేడు వాటిని దేనికి వాడారు అంటే కార్బన్ కిల్స్ అండ్ బాయిల్స్ అండ్ అల్సర్స్, చీమ్ గడ్డలు తగ్గించడానికి, అల్సర్స్ కురుపులు తగ్గించడానికి చరకుడు వీటిని వాడేవారండి. ఎక్సలెంట్ రెమెడీ ఇన్ బిలియస్ వామిటింగ్స్. షుగర్ ఉండి దాంతోపాటు ఇది లివర్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వామిటింగ్స్ అవుతుంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. చక్రదత్త అనే ఋషి బ్లడ్ డయేరియా అండ్ డిసెంట్రీ, షుగర్ ఎక్కువై డిసెంట్రీ డయేరియా వస్తుంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. చిన్న పిల్లల్లో డయేరియా బాగా అవుతుంది, ఏది మంది కంట్రోల్ కాకపోతే అప్పుడు ఏం చేయమంటారంటే నేరేడు పండుతో పాటుగా మేకపాలు ఆ 2 ఇస్తే బాగా తగ్గుతుందంటండి. చిన్నపిల్లల్లో మోషన్స్ తగ్గట్లేదు అంటే ఏం చేయాలి? నేరేడు పండు, అది మేకపాలు కొంతవరకు ఎక్కువ, మరీ ఎక్కువ ఇవ్వకండి, ఎందుకంటే చాలా వేడి మేకపాలు. నెక్స్ట్ చరకుడు దీన్ని షుగర్ని క్యూర్ చేయడానికి చాలాసార్లు వాడేవారండి. ఇందులో మెయిన్గా ప్రొవింగ్స్లో కొన్ని పాయింట్స్ బాగా వచ్చాయండి. ఒకటేందో ప్రిక్లీ హీట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. శరీరం అప్పర్ బాడీ ఎట్లా ఉంటుంది? ప్రిక్లీ హీట్, వేడిగా పొడుస్తున్నట్లుగా ఉంటుంది. స్మాల్ రెడ్ పింపుల్స్ ఇచ్ వైలెంట్లీ, స్మాల్ రెడ్ పింపుల్స్, ఎర్రని పింపుల్స్, ఇచ్ వైలెంట్లీ, బాగా దురదగా ఉంటున్నాయి. గ్రేట్ థర్స్ట్, వీక్నెస్ అండ్ ఎమాసేషన్, విపరీతమైన దాహము, చిక్కిపోవడము, నీరసం. డయాబెటిక్ అల్సరేషన్స్, ఇందులో కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్రానిక్ డయేరియా డిసెంట్రీ కూడా చెప్పుకున్నాం మనం. వీక్నెస్ అండ్ ఎగ్జాషన్ వర్ ఫెల్ట్ ఆఫ్టర్ యూరినేషన్, కొంచెం యూరిన్ పోగానే విపరీతమైన నీరసం అండి, అందులో కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది అండి షుగర్కి కొన్ని పాయింట్స్, టిపికల్ పాయింట్స్ మాత్రం ఒకసారి రిపీట్ చేస్తాను. ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ యాక్షన్ ఆన్ ద డయాబెటీస్. ఇట్ విల్ లోవర్ ద levels of the sugar in the urine when given on typical points. ఎలాంటివి? డయాబెటీస్, when there is increased levels in the diabetes associated with the skin diseases,
బాయిల్స్, కార్బన్ కిల్స్, డయాబెటిక్ అల్సర్స్. ఇట్ హ్యాస్ వెరీ ఎక్సలెంట్ యాక్షన్. చాలా చక్కగా పనిచేస్తుంది. అల్సర్స్ ఉన్నప్పుడు అంటే చీము కురుపులు వచ్చి కురుపుల్లో కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రిక్లీ హీట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. వాళ్ళంతా కూడా ప్రిక్లీ హీట్ అంటే ఇట్లా సూదుతో చిన్న 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 వేడిగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటి అంటే రెడ్ స్మాల్ రెడ్ వెసికిల్స్ ఆర్ స్మాల్ రెడ్ డాట్స్ ఆన్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ ప్రొఫౌండ్ వీక్నెస్ అండ్ ఎమాసేషన్ అలాంగ్ విత్ ద షుగర్. విపరీతమైన నీరసంతో పాటు ఇంకేముంటాయి, చిక్కిపోవడం, ఇవి ఉన్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వెన్ దట్ ఈస్ క్రానిక్ డయేరియా అండ్ డిసెంట్రీ, అలాంగ్ విత్ ద షుగర్. మాకెందుకు అండి షుగర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఏదైనా తిన్నా కూడా వెంటనే మోషన్స్ అవుతాయండి, బంక విరేచనాలు అవుతాయండి అంటే మీకు సిజీజియం చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అట్లా మీరు ఇవ్వచ్చు. ఇది అన్నమాట డయాబెటీస్. అర్థమైందా అండి? ఇంకేమైనా పాయింట్ కావాలా? వామిటింగ్స్ ఉంటాయా సార్? వామిటింగ్స్ కావచ్చు. వామిటింగ్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మటుకు వామిటింగ్స్ అని ఎక్కువ మెన్షన్ చేయలే కానీ ఉండొచ్చు. సరే సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి శివకుమార్ మాట్లాడుతున్నా. సార్. చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు నమస్తే సార్. సిజిన్ జంబూలియము అంటే ఇప్పుడు ది పొటెన్సీలో చెక్ చేయలేదా సార్, లేకపోతే అక్కడ దాంట్లో యూజెస్ లేవా సార్? మాకు అర్థం కావట్లేదు సార్. మనం చాలా ఇండియన్ డ్రగ్స్ అన్ని కూడాను ఇదే ప్రాసెస్ లో ఉన్నాయి సార్. మదర్ టీచర్స్ లో ఉండిపోయినాయి. అవును, ఎక్సలెంట్ హెల్ప్స్ అండి. అవి ప్రూవింగ్ ఇంకా కావాలి. తక్కువ ప్రూవింగ్స్ అయ్యాయి. ఎందుకంటే మహా పెద్ద పెద్ద ఔషధాలు అవి. లేక మెంటల్ పెయిన్ అనేది ఇంకా రివీల్ కాలేదు. కుర్కుమాలాంగా పసుపు ఎంత దివ్య ఔషధం కదా, దాని పొటెన్షియల్ వాళ్ళైపోతున్నాం. నెక్స్ట్ సిజీజియం, తిప్పతీగ ఎంత దివ్య ఔషధం. అలాంటివి మనకు కొన్ని ప్రూవింగ్స్ కావాలి. ప్రూవింగ్ జరిగితే దాని యొక్క అద్భుతాలు చాలా చూడొచ్చండి. మనకు చాలా ఉపయోగపడతాయి కూడా. చూద్దాం, భగవంతుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో చూద్దాం. సరేనండి శివకుమార్ గారు, పొటెన్షియల్ కూడా వాడుకోవచ్చండి. సార్, యూరిన్ లో షుగర్ ఎక్కువ పోతుంటే అన్నారు. అంటే బ్లడ్ షుగర్ కాకుండా జనరల్ గా యూరిన్ లో మాత్రమే షుగర్ పోతుంటే అని అర్థం కదా సార్? అంతే కదా సార్? అవునండి, బ్లడ్ లో షుగర్ ఉంటుంది, యూరిన్ లో కూడా షుగర్ ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. అదే యూరిన్ లో షుగర్ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు పనికి వస్తుంది. యూరిన్ లో షుగర్ బ్లడ్ లో కూడా కానీ యూరిన్ లో ఇంకా బాగా పనిచేస్తుంది. బ్లడ్ లో కూడా పనిచేస్తుంది. ఓకే సార్. ఓకే సార్. గుడ్ క్వశ్చన్. ఇంకా అరే, పళ్ళు తింటే సరిపోతాయా లేకపోతే మెడిసిన్ వాడాలా? ఉప్పు అన్నంలో వాడుకుంటే నాటమోర్ వేసుకున్నట్టు అండి. అంటే ప్రాసెస్ చేయబడాలని కదా సార్ చెప్పేది మనం. అది దాని యొక్క ఔషధ లక్షణాలని వాటిని వెలికి తీసినప్పుడు బాగా పనిచేస్తాయి. కాకపోతే అందుకని ఏం చేస్తారు, నేరేడు పొడి వాడుకోండి బాగా పనిచేస్తుంది, పొడి బాగా పనిచేస్తుంది అంటారు. దానికన్నా మా మదర్ టీచర్ ఇంకా బాగా పనిచేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓకే, సరే. నెక్స్ట్ మదర్ టీచర్ తీసుకుందాం. ఇంకొకటి ఏంటి కామన్ గా వాడేది? సెఫలాండ్రా. గుడ్. జిమ్నాజియం. సెఫలాండ్రా ఇండికా. జిమినిమా సెల్వెస్టర్ పొడపత్రి కూడా సార్. ఏంటండి సార్? జిమినిమా సెల్వెస్టర్ పొడపత్రి ఆకు కూడా బాగానే వాడుతున్నాం సార్ మన డిస్పెన్సరీస్ లో. అవును సార్, దాన్ని కూడా చెప్పుకుంటాం. ఓకే, సెఫలాండ్రా ఇండికా ప్లాంట్ కదా, నేటివ్ టు ఇండియా కదా, కుకుర్బిటేసి ఫ్యామిలీది.
కనిపించిందండి ఇది? ఏమంటారు దీని? కాకిదొండ. ఆ, కాకిదొండ. ఒక్క నిమిషం చూసి మళ్ళీ ఒకసారి చదువుతాను. గోర్బిటేసియా ఫ్యామిలీ. ఓకే, కనిపించింది కదండి ఇది క్లియర్గా? సార్ ఇది మన దొండకాయనేనా సార్? రోజు తినే దొండకాయనేనా? కాదు కాదు కాదు, కాకిదొండ అంటారు ఇది. ఓకే ఓకే. ఆ, చేదు దొండ పిచ్చి దొండ అంటారండి ఇక్కడైతే. ఓకే ఓకే. అందుకే మీకు ఫిగర్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని నా ఉద్దేశం యాక్చువల్గా. ఎందుకంటే మనం చదువుకునేది మొదటి టీచర్ క్లాస్ అయినప్పుడు దాని యొక్క ఎట్లా ఉంటుందో చూస్తే బెటర్ కదా. జనరల్ గా అడవుల్లో ఎక్కువ ఉంటాయని అంటుంటారు సార్ అవి. రైట్. ఆహా. ఈ బాపట్ల ఈ ఏరియాలో మామూలుగా మన ఈ కంపలమ్మటే పెరిగిపోతుంటాయండి పిచ్చి దొండ అవునండి, అని. కరెక్ట్, ఎగ్జాక్ట్. పెరుగుతుంటాయి అవి ఎర్రటిగా పండిన తర్వాత చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాటిని పండు పండు తినేస్తారు. ఓకే ఓకే. దీన్ని పెన్సిల్ దొండ అంటారంట చూడండి, ఇగో పెన్సిల్ దొండ అంటారంట. ఓకే, సరే. క్లియర్. ఓకే, క్లియర్ కనిపిస్తుంది ఇందులోనే. సరే. సెఫలాండ్రా ఇండికా, ఇట్ హ్యాస్ గుడ్ యాక్షన్ ఆన్ ద డయాబెటీస్ మెలిటస్. చాలా మంచి యాక్షన్ ఉంది. దాంతో పాటు లాస్ ఆఫ్ అపటైట్ విత్ లాస్ ఆఫ్ వెయిట్. షుగర్లో అన్నిట్లో అంటే టిపికల్ సిమ్టమ్స్ కొన్ని ఉండాలి కదండి బాగా పనిచేయడానికి ఇంకా, కదా. టిపికల్ సిమ్టమ్స్ ఏంటంటే లాస్ ఆఫ్ అపటైట్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్, ఆకలి లేకపోవడం మెయిన్గా. వెన్ షుగర్ డయాబెటీస్ విత్ ద స్కిన్ డిసీజ్, cesium is the beautiful mother nature. When there is diabetes with the bilious complaints అంటే కాలేయం ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి? జాండీస్లో ఏ లక్షణాలు ఉంటాయండి? ఆకలి లేకపోవడం కదా, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఉంటే సెఫలాంట్రా బాగా పనిచేస్తుంది. అందుకని డయాబెటీస్ విత్ ద బిలియస్ కంప్లైంట్స్, సెఫలాంట్రా ఇస్ ద బెస్ట్ మదర్ టీచర్. లాస్ ఆఫ్ హెపటైట్ విత్ లాస్ ఆఫ్ వెయిట్, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడం. డయాబెటీస్ విత్ బర్నింగ్ పెయిన్స్ ఆల్ ఓవర్ ద బాడీ, ఒళ్ళంతా కూడా మంటలుగా ఉంటుంది. డయాబెటీస్ విత్ బర్నింగ్ పెయిన్ ఆల్ ఓవర్ ద బాడీ, శరీరం మొత్తం కూడా మంటలుగా ఉంటుంది. ఎగ్జాషన్ అండ్ వీక్నెస్ ఆఫ్టర్ యూరినేషన్, యూరిన్ పోసిన తర్వాత విపరీతమైన నీరసము, నిస్త్రణ, అప్పుడు బాగా పనిచేస్తుంది. యూరిన్ పోసిన తర్వాత విపరీతమైన నీరసము, నిస్త్రణ, అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఎగ్జాషన్ అండ్ వీక్నెస్ ఆఫ్టర్ యూరినేషన్. హెమరేజెస్ ఫ్రమ్ స్టమక్, కడుపులోంచి ఇందులోంచి గల్లలోంచి కూడా ఇది వస్తుంది, ఇది బ్లడ్ వస్తుంది ఒక్కోసారి. ఓకే, మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ఒకటేమో డయాబెటీస్ విత్ ద స్టమక్ సిమ్టమ్స్ ఆర్ బిలియస్ కంప్లైంట్స్.
లాస్ ఆఫ్ హెపటైట్ విత్ ఎగ్జాషన్, లాస్ ఆఫ్ హెపటైట్ విత్ ఎగ్జాషన్, లాస్ ఆఫ్ వెయిట్, ఎగ్జాషన్ వీక్నెస్ ఆఫ్టర్ యూరినేషన్, ఆ యూరినేషన్ పోగానే విపరీతమైన నీరసం, బర్నింగ్ పెయిన్స్ ఆల్ ఓవర్ ద బాడీ, బర్నింగ్స్. సెఫలాంట్రా ఇస్ ద బెస్ట్ మదర్ టించర్. ఎవరైనా మీకు వీలుంటే కంపేర్ టు మదర్ టించర్ ప్రిపేర్ చేస్తే చాలా సంతోషం అండి, చాలా మందికి ఉపయోగపడుతుందండి. కంపేర్ టు మదర్ టించర్ అంటే డయాబెటీస్ లో సిజిజిఎం యొక్క ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయి, సెఫలాంట్రా యొక్క ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయి, జిప్నోమాసిల్ యొక్క ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయి, నెక్స్ట్ రెస్పిరేటరీలో ఇది స్పాంజియా యొక్క కంప్లైంట్స్ ఏమున్నాయి, బ్లాడ్ యొక్క కంప్లైంట్స్ ఏమున్నాయి, అవి కంపారిటివ్లో వెళ్తే అప్పుడు చాలా మందికి మంచి నోట్స్ ఉంటుంది. జస్టిషియా టక్కున ఈ సిమ్టమ్స్ ఉంటే జస్టిషియా, ఈ 2-3 టిపికల్ సిమ్టమ్స్ ఉంటే ఆసమ్ శాంక్టమ్, అట్లా కంపారిటివ్గా ఉండాలి. ఎవరైనా తయారు చేయగలేదు, ఎందుకంటే టైం ఉంటే నేనే తయారు చేసేవాడిని, కానీ ఇంకా ఎవరైనా పాలు పంచుకుంటే మాస్ గారి కార్యక్రమంలో బాగుంటుంది. చూడండి, ఆలోచించండి ఒకసారి. టైం ఉన్న వాళ్ళు తర్వాత నేను పంపిస్తే దాని ప్రకారం నేను ఏమైనా వెరిఫై చేస్తాను. డయాబెటీస్ విత్ బర్నింగ్ పెయిన్ ఆల్ ఓవర్ ద బాడీ, మంటలుగా ఉన్నప్పుడు కూడా సెఫలాంట్రా చాలా చక్కగా పనిచేస్తుందండి. నెక్స్ట్ బర్నింగ్ పెయిన్స్ ఆఫ్ పాయిజనస్ బాయిల్స్ అండ్ కార్బంకిల్స్ ఫర్ జనరల్ బర్నింగ్ పెయిన్స్, మంటలు ఎక్కడ ఉన్నా కూడా ఇది బాగా ఇండికేట్ అవుతుందండి. మంటలు, బర్నింగ్ పెయిన్స్ ఆల్ ఓవర్ ద బాడీ, ఎక్సెసివ్ ఎక్స్పోజర్ అండర్ సన్ రేస్, హెడేక్ కి కొన్ని ప్రూవింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. హెడేక్ పోతే షుగర్ ఉన్న వాళ్ళు హెడేక్ వస్తుందంటే హెడేక్ పడట్లేదు అంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. బర్నింగ్ ఐస్, ఎక్సెసివ్ డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, నోరంతా ఎండిపోయినట్టు ఉండడం, ఇది కూడా బాగా పనిచేస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ చాలా ప్రామినెంట్ గా చెప్పారండి ఇందులో. నెక్స్ట్ ఏమో అసోసియేట్ విత్ లాస్ ఆఫ్ హెపటైట్ అండ్ లాస్ ఆఫ్ వెయిట్, ఇది కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సెఫలాంట్రా ఇండికా యొక్క ఇండికేషన్స్ కి. ఎగ్జాషన్ అండ్ వీక్నెస్ కూడా చాలా బాగా చెప్పారు. ఏంటది? బర్నింగ్ పెయిన్స్ అండ్ పాయిజనస్ బాయిల్స్ అని కూడా చెప్పారు సార్ ఇప్పుడు మీరు. అవునండి, అవును. అదే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని బాయిల్స్ కార్బన్ కిల్స్ కాదు ఇక్కడ పోలే నేను. యాక్చువల్గా అందులో ఖచ్చితంగా ఉంటది. మనకి ఒక 2 పాయింట్స్ మంచి పాయింట్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి చాలా సులువు కదా. 63. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది మలేరియా, క్రానిక్ మలేరియా ఫీవర్స్ లో దాన్ని ఒకసారి చెప్పుకున్నాం. ఇంటెన్స్ బర్నింగ్ ఆఫ్ ది పామ్స్ అండ్ సోల్స్, ఫేస్ అండ్ ఐస్, డ్రైనెస్ అండ్ బర్నింగ్, డ్రైనెస్ కూడా గుర్తుపెట్టుకుంటాను, ఇది కూడా ప్రామినెంట్ అండి. డ్రైనెస్ అండ్ బర్నింగ్ ఆఫ్ ది ఐస్, మౌత్, ఇంటెన్స్ బర్నింగ్ ఆఫ్ ది పామ్స్ అండ్ సోల్స్. నెక్స్ట్ క్రానిక్ మలేరియా అండ్ డిసెంట్రీ, క్రానిక్ మలేరియాలో కూడా ఇది బాగా, మలేరియా, డిసెంట్రీ, బంక విరేచనాలు, మలేరియా షుగర్ తో పాటు మలేరియా బాగా ఫ్రీక్వెంట్ గా వస్తుంది, ఫీవర్స్ బాగా వస్తున్నాయి, అరికాళ్ళ చేతులు మంటలుగా ఉండి ఎండిపోయినట్టు ఉన్నాయంటే కూడా ఇది బాగా పనిచేస్తుందండి. సో మనకు కావాల్సిన మేజర్ పాయింట్స్ అయితే వచ్చినాయి.
ఇంకేనా టిపికల్ సార్ అతిమూత్రం ఉంటుందా సార్? అతిమూత్రం అది మొత్తం కామన్ సిమ్టమ్ సార్. కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది షుగర్ అతిమూత్రము ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అయితే టిపికల్ పాయింట్స్ ఏముంటాయి అనేది మనం చూసుకుందామని. అంటే మనకు ఈ సిమ్టమ్స్ ఉంటే తక్కువ ఈ మదర్ టీచర్ ఇవ్వడం అది చేసుకోవచ్చు కదా మనం. ఓకే సార్. ఇవి సార్ సెఫలంట్రా ఇండికా యొక్క సిమ్టమ్స్ ఇంతే ఉన్నాయి ఇంకా. ఓకే సరే, విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టించర్. ఇంకోటి ఏది? జిమ్నాజియం సిల్వెస్టర్. జిమ్నమా సిల్వెస్టర్. జిమ్నమా సిల్వెస్టర్. ఇదండి జిమ్నమా సిల్వెస్టర్ ప్లాంట్. చూసారా? ఎప్పుడు చూసారండి దీన్ని? ఏమంటారు దీన్ని? ఏం ప్లాంట్ అంటారు? పొడపత్రి ఆకు అంటారు సార్. పొడపత్రి ఆకు. ఓకే గుడ్. వాక్కాయ. వాకాయ. ఓకే సరే, దీని పాయింట్స్ కొన్ని టిప్గా ఉండే పాయింట్స్ చెప్పుకుందాం. గుర్మార్ అంటారంట పొడపత్రి కదా. ఓకే, అందరు చూస్తుంటారు అనుకుంటా దీని ప్లాంట్ కూడా. ఇదిగోండి, చిన్నది ఇది. కనిపించిందా అండి పొడపత్రి? ये घुड़मार के पौधे भी अपने पारा कंजर्वेशन पार्क के नर्सरी में रेडी है. గుల్మార్ అంటారు, గుర్మార్. ఓకే సరే. అరే ఎవరో మీరు చేయరు. ఓకే సరే, విల్ గో ఫర్ ది అవర్ ఇంపార్టెంట్ మెటీరియల్ మెడికా. షుగర్ కిల్లర్. దీని పేరే షుగర్ కిల్లర్. డయాబెటీస్ విత్ ఒబేసిటీ. ఓకే సరే, షుగర్ కిల్లర్. డయాబెటీస్ విత్ ఒబేసిటీ. ఒబేసిటీ బాగా ఎక్కువగా ఉండి దాంతోపాటు షుగర్ వచ్చింది అంటే ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది కానీ ఇక్కడ సరిపోవడం లేదు అంటారు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్టస్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. మళ్ళీ అక్కడికి వెళ్ళలేండి ఇప్పుడు. అంటే 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 టైప్ 2. ఎరా టైప్ 1 అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. చూడు ఒకసారి. టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే ఒబేసిటీలో ఇన్సులిన్ ఉన్నా కూడా సరిపోకపోతే ఒబేసిటీ వల్ల అప్పుడు కూడా దాన్ని షుగర్ అంటారు.
అటువంటి వాటిలో జిమ్నమా సిల్వెస్టర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డయాబెటీస్ విత్ ఒబేసిటీ. ఫస్ట్ పాయింట్, డయాబెటీస్ విత్ ప్రొఫ్యూస్ అండ్ డెబిలిటేటింగ్ యూరినేషన్. టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ కదా. సరే, టైప్ 1 ఏమో ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా లేకపోతే వస్తుంది. టైప్ 2 ఇన్సులిన్ శరీరం తీసుకోలేని వయస్సులో ఓల్డ్ ఏజ్లో వచ్చేది టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ అంటారు. టైప్ 1 యంగ్ ఏజ్లో వస్తుంది, వాడికి ఇన్సులిన్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, టైప్ 2 అనేది మనం ఈజీగానే క్యూర్ చేయొచ్చు. ఓల్డ్ ఏజ్లో వచ్చేది అంటే ఇందులో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నా కూడా శరీరం తీసుకోలేని టైప్ 2 అనమాట. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. ఫస్ట్ ఏమో ఇన్సులిన్ డిపెండెంట్. ఇది టైప్ 2ని మనము ఈజీగానే మేనేజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కానీ ఇన్సులిన్ రెసిస్టెంట్ బాడీ ఇన్సులిన్ తీసుకోలేకపోతుంది అనమాట. అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేది టైప్ 2 గుర్తుపెట్టుకోండి. అది కొంచెం మనం డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పి వాళ్ళని ఈజీగానే సెట్ చేయొచ్చు. టైప్ 1 మాత్రం చాలా కష్టం. అలోపతుల ప్రకారం వాళ్ళకి ఇన్సులిన్ కానీ డైట్ అవన్నీ చెప్పినా కూడా ఇన్సులిన్ కూడా పెట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది. ఇది ఇన్సులిన్ టైప్ 1 అనేది ఇన్సులిన్ డిపెండెంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నౌ? టైప్ 1 టైప్ 2 అనేది. ఓకే, సరే. ప్రెగ్నెన్సీ లేడీస్ లో వచ్చేది సార్. ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఉంటుంది కదా, అవునా లేదా? కానీ సరిపోవట్లేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ టైప్ 2 డయాబెటీస్. అంటే ఒబేసిటీ కిందకే వస్తుంది. సో మనకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అంటే మీరు కూడా దానికి జిమ్నమా సిల్వెస్టర్ బాగా పనిచేస్తుంది. మంచి క్వశ్చన్, బాగా క్వశ్చన్. ప్రెగ్నెన్సీలో మనకి ఎక్సలెంట్ మదర్ టీచర్ జిమ్నమా సిల్వ ఇవ్వండి. సిజిజిఎం కాదు, చెబలంట కాదు, జిమ్నమా సిల్ ఇవ్వండి. ఎందుకు? డయాబెటీస్ విత్ ఒబేసిటీ ఇస్ ద ఎక్సలెంట్ మదర్ టీచర్ జిమ్నమా సిల్. పొడపత్రి ఆకు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, డయాబెటీస్ విత్ ఎగ్జాషన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది మసిల్స్. డయాబెటీస్తో పాటు విపరీతమైన నీరసం, నిస్త్ర అనేది కామన్ సిమ్టమ్ యాక్చువల్గా అన్నిట్లో ఉంటుంది. నెక్స్ట్, ప్రొఫౌండ్ అండ్ డెబిలిటేటింగ్ యూరిన్ పోయంగానే విపరీతమైన నీరసం వస్తుంది అంటే కూడా షుగర్ సిమ్టమ్ అనమాట అది కూడా. అండ్ డయాబెటీస్ విత్ సెక్సువల్ అండ్ ఎమోషనల్ వీక్నెస్, ఇది టిపికల్గా ఉంటుందండి జిమ్నమా సిల్లో. మీకు షుగర్ వచ్చిందంటే నపుంసకత్వం వస్తుంది, లేకపోతే వీళ్ళకి శరీర పటుత్వం, ఎస్పెషల్లీ సెక్సువల్ లైఫ్ తగ్గిపోతుంది అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే టీచర్ జిమ్నమా సిల్ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, షుగర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కామ వాంఛ తగ్గుతోంది, కామ కోరికలు తగ్గుతున్నాయి, దాంతోపాటుగా నపుంసకత్వం అంటే ఇంపార్టెన్సీ. అలాంగ్ విత్ డయాబెటీస్ మెల్టస్, వండర్ఫుల్ మదర్ టీచర్ జిమ్నమా సిల్వెస్టా. గుర్తుపెట్టుకోండి, వండర్ఫుల్ మదర్ టీచర్ జిమ్నమా సిల్వెస్టా. నెక్స్ట్, ఎగ్జాషన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది మజిల్స్ అంతా బాగా వీక్ అయిపోయినాయి, రిలాక్స్ అయిపోయినాయి, అప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. కార్బన్ కిల్స్ అంటే చీమ్ గడ్డల్లో మంటలుగా ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. I have successfully used this medicine for diabetes with obesity associated with physical and emotional and sexual debility. ఇది దీని యొక్క మొత్తం కోర్. జిమ్నమా సిల్వ యొక్క కోర్ ఏంటి? వెన్ డయాబెటీస్ విత్ obesity
ఊబకాయం వల్ల షుగర్ వచ్చింది. ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్ డెబిలిటీ. ఫిజికల్గా వీక్నెస్ అయిపోయినాడు, ఎమోషనల్గా కూడా వీక్ అయిపోయినాడు, దాంతోపాటుగా సెక్సువల్ డెబిలిటీ, నపుంసకత్వం, ఇంపార్టెన్సీ. అప్పుడు కూడా మీకు సిజిజియం జాంబూలం చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి చాలా వండర్ఫుల్ మెథడ్ ఇచ్చారండి. ఇట్ ఇంప్రూవ్స్ సెక్సువల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఇంతకు చెప్పిన పాయింటే, ఇట్ విల్ ఇంప్రూవ్స్ సెక్సువల్లీ, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఇట్ హీస్ పవర్. షుగర్ కిల్లర్ అన్నాడు అంతే, ఎక్సలెంట్ వర్డ్ అది. షుగర్ కిల్లర్. రిలాక్సేషన్ ఆఫ్ ది మజిల్స్, విపరీతమైన నీరసం. నెక్స్ట్, ఆల్మోస్ట్ సెక్సువల్ పవర్ ఈజ్ ఆల్మోస్ట్ గాన్. ఇది చాలా సెక్సువల్గా చాలా ఇంపార్టెంట్గా ఇచ్చాడు. ఇట్ ఈస్ ఆల్సో ఎక్సలెంట్ మదర్ టించర్ ఫర్ ది స్నేక్ బైట్ అని చెప్పాడండి. ఇది ఈ యొక్క పుడపత్రి ఆకు స్నేక్ బైట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంటే చూసుకోండి. ద రూట్ ఇన్ ద పౌడర్డ్ ఫార్మ్ ఈజ్ ఎక్సలెంట్ యూజ్డ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బిటన్ బై స్నేక్. ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఈ మదర్ టించర్ ఎక్స్టర్నల్గా అప్లై చేయమంటున్నాడు. జిమ్నమా సిల్వెస్టా మనం ఎప్పుడు ఎగ్నీషియానే వాడుతుంటాం ఎక్కువ మటుకు కదా. జిమ్నమా సిల్వెస్టా స్నేక్ బైట్కి చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు మనకు, మన యొక్క ఆయుర్వేదం యొక్క అవన్నమాట. ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తానండి. నెక్స్ట్ టైం ఇంకెవరైనా మీ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే రెడీ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. సార్ క్లినికల్గా నేను ఈ మదర్ టీచర్స్ గురించి చెప్తాను సార్ అనే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక 15 minutes ఇద్దాం. ఏవైనా మొత్తం మదర్ టీచర్స్ ఏవైనా సరే మేము ఈ టిప్ అంటే అది మిగతా వాళ్ళకి గైడెన్స్గా ఉండాలి. మన గొప్పతనం అని కాకుండా మిగతా వాళ్ళకి నేర్చుకునే విధానంగా ఉండేట్టుగా మనం చెప్పగలిగితే మాస్టర్ గారి మార్గంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నట్టు. ఓకే, ఇదండి జిమ్నమా సిల్వెస్టా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి రిపీట్ చేస్తాను. జిమ్నమా సిల్వెస్టా, డయాబెటీస్ విత్ ఒబేసిటీ ఒకటి. డయాబెటీస్ ఎస్పెషల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా బాగా పనిచేస్తుంది. డయాబెటీస్ విత్ సెక్సువల్ ఇంపార్టెన్సీ, నపుంసకత్వం, సెక్సువల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కూడా బాగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, సెక్సువల్ అండ్ ఎమోషనల్ వీక్నెస్, ఫిజికల్, సెక్సువల్ అండ్ ఎమోషనల్ వీక్నెస్ ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎగ్జాషన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది మజిల్స్, మజిల్స్ అంతా కూడా బాగా వీక్ అయిపోయి ఎగ్జాషన్. లావుగానే ఉన్నాడు, దూదిపింజలాగా అయిపోయినాయి షుగర్ వచ్చినప్పటి నుంచి కూడా, పట్టుతం లేదు. ఎక్సలెంట్, అర్థమైందా? నెక్స్ట్, డ్రైనెస్, ఇవన్నీ కూడా కామన్. ఇదండి 3 ట్రయో మదర్ టీచర్ ఆఫ్ డయాబెటీస్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఉంది సార్, అది కంబైన్ అబ్రోమా చేసి వచ్చా? అగస్తా అనేది ఉంది సార్. ఏంటండి? అబ్రోమా అగస్తా అనేది కూడా అవును, వాడతారు ఇప్పుడు సార్. టైం సరిపోదు ఇంకా మనకి. అందుకని నెక్స్ట్ ఇంకొన్ని సెక్సువల్ రెమెడీస్ కూడా, సెక్సువల్ మదర్ టీచర్స్ కూడా కొన్ని చెప్పేస్తే కంప్లీట్ అయిపోద్ది. ఒక 2 క్లాసులో అయిపోద్ది. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? డాక్టర్ డాక్టర్ గారు గారు సార్ చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. వీక్నెస్ కి ఫ్యాట్ గో చెప్పండి సార్. వీక్నెస్ కి డెబిలిటీకి ఫ్యాట్ గోకి ఎట్లా మనం అర్థం చేసుకోవాలి సార్? వీక్నెస్ అంటే బలహీనత, నీరసం, బాగా కొంచెం నీరసంగా ఉందండి అంటారు.
అయిన తర్వాత ఏదైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ విపరీతంగా అయిన తర్వాత ఉండే నిస్త్రాణ, నేను లేవలేకపోతున్నాను అస్సలు అంటారు చూసినావా, అది డెబిలిటీ అంటారు. డెబిలిటీ ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ కానీ అట్లా ఏదైనా సరే విపరీతమైన నిస్త్రాణ, అది డెబిలిటీ. ఇంకోటి ఏదన్నారు మీరు? ఇంకోటి వీక్నెస్. వీక్నెస్ చెప్పేశాం కదా, బలహీన, నీరసం, కొంచెం నీరసంగా ఉందంటే ఫ్యాట్ ఫ్యాట్ ఫెటిగ్. అంటే కూడా నీరసమే కదా. ఫెటిగ్ అంటే కూడా నీరసమే, కానీ డిగ్రీలో వీక్నెస్ కన్నా కొంచెం ఎక్కువ. ఫెటిగ్ అంటే వీక్నెస్ అన్నమాట, కొంచెం ఇంకా ఎక్కువ. ఫెటిగ్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ మెంటల్ అండ్ ఫిజికల్ కి ఫెటిగ్. అంటే దేని మీద చెప్తాను ఒక నిమిషం. డెబిలిటీ కూడా, టైర్డ్నెస్, డెబిలిటీ చెప్పాను కదా సార్. వీక్నెస్ కి కొంచెం ఎక్స్ట్రీమ్, దాన్ని ఫెటిగ్ అంటారు అంతే. ఓకేనా? డాక్టర్ గారు అండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. మామూలుగా మీతో పర్సనల్ గా మాట్లాడంటే ఈ నెంబర్ అండి, తయారు ఏంటో చెప్తారా? అమ్మ పర్సనల్ గా మాట్లాడి నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. మీతో వాళ్ళు కూడా మనకు వస్తాయి అంటే గ్రూప్ లో పెట్టండి. వాట్సాప్ నెంబర్ ఇదేనండి? 9440093993. ఇదే. ఇంకా ఇదేనండి. ఇంకెవరికి డౌట్స్ ఉన్నాయండి? మాట్లాడాలంటే టైమింగ్స్. ఓకే, మాట్లాడాలంటే టైమింగ్స్ సార్. సార్ మాట్లాడాలంటే టైమింగ్స్ చెప్పండి, మీతో మాట్లాడాలంటే. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఇప్పుడు ఏమైనా దీని గురించి మదర్ టీచర్స్ గురించి ఉంటే చెప్పండి. మిగతా ఏమంటే ముందు వాట్సాప్ మెసేజ్ చేయండి, నా టైం బట్టి మీకు చెప్తాను. కన్సల్టేషన్ కూడా ఏమైనా అవసరం అయితే అదే సార్, నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. కలిగిన క్లినిక్ నెంబర్ అంటే 08540226233. రాసుకుంటాం. 08540 08540 226 233. టైమింగ్స్ 10 to 1, 5 to 8:30. ఆ టైంలోనే చేయాలి. 10 to 1, 5 to 8:30. వాళ్ళకి చెప్తే వాళ్ళ తర్వాత నాకు వీలుని బట్టి మాట్లాడిస్తారు మీతో. ఏం సార్? శనివారం ఆదివారం ఉండము. శని ఆదివారం సెలవు. 8:30. ఓకే. ఇంకేమైనా మొదటి నుంచి పరంగా సార్ ఒక డౌట్ సార్. అమ్మా చెప్పండి. మామూలుగా డిస్పెన్సరీలో 3 కలిపి ఇస్తూ ఉంటారు కదా, సిజిలియము, సెఫలాండ్రా లేదా జిమ్నియా అన్ని కాంబినేషన్ లోని. అలా లేకపోతే ఇప్పుడు మీరు సింటమ్స్ బట్టే మెడిసిన్? అవునమ్మా, ఈ సింటమ్ ప్రకారం మనం ఇవ్వగలిగితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఇండికేషన్స్ మనం చెప్పుకున్నాం కదా. వెన్ దేర్ ఈస్ సిజిజిఎం కి సిమ్టమ్స్ చెప్పుకున్నాం, సెఫలాండ్రాకి బర్నింగ్ ఆల్ ఓవర్ ద బాడీ, అండ్ బిలియస్ కంప్లైంట్స్ ఉంటాయి. డయాబెటీస్ విత్ స్కిన్ ఇండికేషన్స్ ఉంటే సిజిజిఎం, ఫిజికల్ అండ్ ఎమోషనల్ అండ్ సెక్సువల్ వీక్నెస్ ఉంటే జిమ్నాసిల్. ఇలాంటి పాయింట్లో ఎక్సలెంట్ బాగా పనిచేస్తుంది. ఇది తెలియకపోతే అన్ని కలుపుతాం. ఓకే సార్. అలా ఇవ్వడం వలన కూడా ప్రాబ్లం ఏం లేదు కదా సార్? ఒకలా లేదు, కానీ మనకు రామబాణం ఉండగా వేరే బాణాలు ఎందుకని. అవును, కరెక్టే సార్. ఇప్పుడు బాగా అర్థమైంది సార్ మీరు చెప్పిన తర్వాత. నాకు డౌట్ ఉండే సార్ అసలు. నాకు కూడా అర్థమైంది బాగా, ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చింది. మీకు చెప్పాలనుకుంటున్నా. బట్టి అంటే మీరు చెప్పే స్పెసిఫిక్స్ లో దేనికి అది స్పెసిఫిక్ గా వాడాలా, కానీ ఏమైనా కలగా ఉంటే అవి వాడుకోవచ్చు అంతే కదా. లావుగా ఉంటారు, ఫ్యాటీగా ఉంటే, ఇంకేదైనా సిఫ్లాండ్రా సిమ్టమ్ ఉంటే, మళ్ళీ సిజిజిఎం సిమ్టమ్ ఉంటే అవి 2 వాడుకోవచ్చు. లేదు సిఫ్లాండ్రా మాత్రమే ఉంటే సిఫ్లాండ్రా వాడుకోవచ్చు. అది మీరు చెప్తుండే. జనరల్ గా అయితే మనకు ఏదో కేటగిరీలోకి వస్తాడు వాడు, ఓకేనా? అంతే, స్పెసిఫిక్ గా వస్తాడు. ఏదైనా కలగా పులుగా ఉన్నప్పుడు మాత్రమే మిక్స్డ్ గా మనం ఉపయోగించుకోవచ్చు. అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?
సార్ నమస్తే సార్. సార్ నమస్తే అనంతపురం అండి. నుంచి గంగాధర్ మాట్లాడుతున్నాను సార్. సార్ నమస్తే సార్ సార్. ఈ మదర్ టీచర్స్ 2-3 కలిపి ఒకేసారి వాడొచ్చునా సార్? అదే అదే చెప్తున్నాం సార్, వాడుకోవచ్చు. ఎందుకంటే అది బేసిక్ గా ఉంటాయి, అది పొటెంటైజ్డ్ ఫామ్ కాదు, అది క్రూడ్ ఫామ్, ఆల్మోస్ట్ క్రూడ్ ఫామ్ అనుకోండి. బేసిక్ మదర్ టీచర్ కనుక కలిపి వాడడంలో అయితే నష్టం లేదు. కానీ మీకు స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు వచ్చే రిజల్ట్ కాంబినేషన్ లో రావు. ఇప్పుడు మనకు సెక్సువల్ వీక్నెస్ ఉండదండి, షుగర్ వచ్చినప్పటి నుంచి అన్నారనుకోండి, జిమ్నమసిల్ ఇస్తే చాలా పనిచేస్తుంది. జిమ్నమసిల్ బదులు జిమ్నమసిల్ చెప్పాలంటే కలిపి ఇచ్చామనుకోండి, షుగర్ ఉంది కదా అని అందరూ కలిపి తోసామనుకో, రిజల్ట్స్ రావు. అందుకని కొంచెం టెక్నికల్ గా మనం బాగా నేర్చుకుంటే, మనకు మూర్తి గారు నోట్స్ ఇస్తున్నారు, ఆ నోట్స్ కూడా మొత్తం పెట్టమన్నాను, ఒకసారి పెట్టమన్నాను. మీకు వీలైన వాళ్ళు ఎవరైనా సరే, ఒకరు కంపేరిటివ్ కొంచెం సీనియర్స్ గా ఉండే వాళ్ళు ఎవరైనా, రాధాకృష్ణమూర్తి గారు కానీ ఎవరైనా కొంచెం దాన్ని కంపేరిటివ్ మదర్ టీచర్స్ గా తయారు చేస్తే మీ తోలకి చాలా ఉపయోగం. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. అటు నోట్స్ తయారు వాసుదేవ. నేర్చుకుంటామండి, గుర్తుపెట్టుకోండి.